ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి వందనములు. మనలను తన స్వరక్తమిచ్చి విమోచించి తనను స్తుతించడానికి, మహిమపరచడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మరణ పునరుత్థానములను ప్రకటించడానికి ఎన్నుకొని సంరక్షించి పోషిస్తున్నటువంటి క్రీస్తు యేసుకు మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులలో ప్రభు మనకి అనుగ్రహించినటువంటి సంరక్షణ, పోషణ, స్వస్థత బట్టి ప్రభుని కృతజ్ఞతలు అందరి పక్షంగా చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయమందు తిరిగి మరలా మీ ముందు ఈ యొక్క వీడియో ద్వారా దైవ వర్తమానాన్ని అందించడానికి దేవుడు నన్ను ఈ రీతిగా సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభు కృప ద్వారా ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా సంరక్షించబడి పోషించబడుతూ ఉన్నారు. ఆయన రెక్కల నీడన మనకు ఆశ్రయాన్ని ఇచ్చి ఈ యొక్క పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి కృపనిస్తున్నందుకు మనం అందరము ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించవలసి ఉంది. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడవైన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రభువా, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరుస్తూ మీకు కుమారులుగా ఈ భూమి మీద జీవించడానికి మీరు మాకు ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, యొక్క COVID-19 మా తండ్రి అది భూమి మీదకి వచ్చింది మొదలుకొని నేటి దినం వరకు ప్రపంచ దేశాలను తండ్రి, అధిపతులను, ధనవంతులను, మా ప్రభా మేధావులను సహితం మరి వర్ణ వివక్షత లేకుండా, జాతి వివక్షత లేకుండా, కుల వివక్షత లేకుండా మా తండ్రి ప్రతి ఒక్కరిని మా ప్రభా వ్యాధిగ్రస్తులుగా చేస్తూ ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితులు అదుపు చేయడానికి తండ్రి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తండ్రి, అన్ని దేశాలలో మా ప్రభా డాక్టర్స్ కానీ తండ్రి, ఆయా దేశ ప్రధానులు కానీ మా ప్రభా మంత్రులు, మా తండ్రి వైద్య సిబ్బంది, మరి యొక్క రక్షణ శాఖ వారు తండ్రి నిత్యము పారిశుద్ధ పరిచర్యలు చేసే వారందరూ కూడా వ్యాధిగ్రస్తులను సంరక్షించి ప్రభా వారికి చక్కటి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో అనేకులు బాగుపడుతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభా మీరు సార్వభౌమాధికారిగా ఉన్నారు. మీ కృప ద్వారా మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క సంరక్షణ కొరకు, స్వస్థత కొరకు, కాపుదల కొరకు మీకు వందనాలు. యేసు ప్రభా, మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతూ ఉంది. అందును బట్టి మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన వారి కంటే మేము యోగ్యులం కాదు, కానీ మీ దయను బట్టి, మీ కృపను బట్టి మరొక ఆరాధన దినాన మీకు కృతజ్ఞతలు చెల్లించి నీ ప్రియ బిడ్డలతో వాక్యం అందించడానికి నీవు నాకు ఇచ్చిన ఆయుష్కాలం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా తండ్రి, యొక్క ఇమాన్యుయల్ ఎవెంజలికల్ సంఘ కుటుంబాలను బట్టి, పరిచర్యలను బట్టి, ప్రార్థన సహకారులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినము వాక్యము అందిస్తుండగా పరిశుద్ధాత్ముడు బోధకుడుగా ఉండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు వాక్యం పట్ల ఆసక్తిని, యేసుప్రభ మీ యందు విశ్వాసమును ఇంకా అభివృద్ధి పరచుకొని కొనసాగుటకు, ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులను అధిగమించుటకు మీ యందు విశ్వాసమును మీ మీద ఆధారపడి ముందుకు వెళ్తుండగా నీ దర్శనాస్తం అందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క సమయమందు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాం. 119 కీర్తనలు గత జనవరి మాసం నుంచి మనము అభివృద్ధి అనే అంశము ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మరి
ఈ సమయంలో 119వ కీర్తన 70వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథములు మీ ఎదుట ఉన్నట్లయితే తీసి నాతో పాటుగా చదవాలని మనవి చేస్తున్నాను. వారి హృదయము కురువు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. గత వారము మనము చదివాము, ధ్యానం చేశాం. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. అభివృద్ధి ద్వారా కలుగు అపాయాలు అనే అంశంపై గత వారం ధ్యానం చేశాం. మరి ఈరోజు ధర్మశాస్త్రం, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. ధర్మశాస్త్రం ఈరోజు మన అంశము, మన హృదయమందు ధర్మశాస్త్రం. దేవుని సంగమా, మరి సినాయి పర్వతం మీద ఇశ్రాయేల్ ప్రజలు కానాను, ఐగుప్తు దేశం నుంచి కానాను ప్రవేశిస్తున్నారు. ఇంకా కానానులో ప్రవేశించక మునుపు ఐగుప్తు యొక్క సంస్కృతి కానానులో ప్రవేశపెట్టబడకూడదు అని చెప్పేసి సినాయి పర్వతం మీద మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని మరి 2 రాతి పలకల పైన తను స్వహస్తాలతో రాశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది మరి పగిలిపోవటం, తిరిగి మరలా మోసే రాతి పలకలను సిద్ధపరచుకొని రావటం, ఆ రాతి పలకల పైన మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు. ఆ రోజు రాసినటువంటి ధర్మశాస్త్రము రాతి పలకల పైన రాశాడు. కాలక్రమేణా ఇశ్రాయేల్ ప్రజలు వ్రాతప్రతులు మరి రాసి శాస్త్రులు, యాజకులు తమ ఎదుట పెట్టుకొని ఇశ్రాయేల్ ప్రజలు సమాజంగా కూడినప్పుడు ఆ రాతప్రతుల నుంచి చదివి మరి శాస్త్రులు వారికి బోధించేవారు. యాజకులు మరి న్యాయాధిపతులందరూ కూడా ఆ యొక్క ప్రతుల ద్వారా పరిపాలన జరిగిస్తూ ప్రజలు దేవుడుతో ఎలా ఉండాలి, ప్రజలు ప్రజలతో ఎలా ఉండాలి అనే అనేకమైన గొప్ప సంగతుల్ని మరి ప్రభు అందులో రాసి ఉంచాడు. వారు తరం వెంబడి తరము ఆ ప్రతులను మరి నకలు చేసుకుంటూ భద్రపరుచుకుంటూ వచ్చినారు. ఈరోజు ఈ యొక్క వాక్యము, మన హృదయమందు ధర్మశాస్త్రం. దేవుని యొక్క వాక్యము సునగోగులు, యేసుక్రీస్తు యొక్క కాలంలో సునగోగులు చిన్న చిన్న గుంపులుగా ఉండి మరి ధర్మశాస్త్రాన్ని చదివేవారు, వినేవారు, ఆచరించేవారు కూడా. ఈ సమయం మందు 37వ కీర్తన 31వ వచనాన్ని దయచేసి మనము చదువుదాము. 31వ కీర్తన 37వ కీర్తన దయచేసి గమనించండి. 37వ కీర్తన 31వ వచనంలో, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. మరి ఇక్కడ కీర్తనకారుడు వారి ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలు మరి చిన్ననాటి నుంచే ధర్మశాస్త్రాన్ని పిల్లలకు నేర్పించేవారు, బట్టి పట్టేవారు. కాలక్రమేణా ఈ యొక్క వ్రాత ప్రతులు వారికి అందుబాటులో లేని కాలంలో వారు నేర్చుకున్నటువంటి వాక్యము అనుదినము ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ వాక్యము వారిని సరైన మార్గం గుండా వెళ్ళకపోతే వాక్యము గుర్తు చేసేది. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములలో ఉన్నది, వారి అడుగులు జారవు. ఎప్పుడైతే మనము అనుదినము దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని మన జీవితాలకు అన్వయించుకుంటామో, సమాజంలో కొన్ని
అనైతిక కార్యాలు మన ద్వారా జరుగుతున్నప్పుడు ఆ వాక్యము మనల్ని గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. అలా తప్పు చేయకూడదు. దేవుని వాక్యము మనల్ని సరైన మార్గంలో నడవాలని చెప్తుంది అని మనము చదివి మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యము పొరపాటు జరిగే సమయంలో మనల్ని పొరపాటు చేయనీయకుండా వాక్యము అదుపు చేయడం లేక ఆపడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో పొరపాట్లు సహజం. అది పొరపాటు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు. ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ మనం జీవించడానికి కావలసినన్ని ఆజ్ఞల్ని, కట్టడల్ని ధర్మశాస్త్రంలో ప్రభు మన కొరకు ఉంచాడు. వాటిని చదవడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా మెరుగైనటువంటి వ్యక్తిత్వాన్ని మనము కొనసాగించగలుగుతాం. దేవునికి ప్రీతికరమైనటువంటి జీవిత విధానాన్ని అవలంబించినప్పుడు మన హృదయంలో ఆనందము, సంతోషము, ఆరోగ్యము, అభివృద్ధి అనేది ఉంటుంది. మనం అనేక సార్లు మన పితరుల పారంపర్య ఆచారాలను అవలంబిస్తున్నాం, కానీ అందులో దైవికమైన విషయాలు ఎన్నున్నాయి. మన వ్యక్తిత్వానికి, మన కుటుంబానికి, సమాజానికి శ్రేయస్కరమైనవి ఎన్నున్నాయని ఆలోచన చేయం. అనుకరణలో మనము ఆనందిస్తున్నాం, కానీ వాస్తవంగా వాటి ప్రమాణం ఎంత, వాటిని ఎవరు రూపొందించారు, వాటి వల్ల మనకు సమాజానికి మనకు మేలుకరమైంది ఏంటిది అని ఆలోచిస్తే డొల్లా. చాలాసార్లు మనం నైతికంగా పతనావస్థలో ఉన్నాం. కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నాయి, సమాజము విచ్ఛిన్నమవుతుంది, ఆర్థికపరమైన పరిస్థితులు మెరుగుపరచడం లేదు, ఆరోగ్యము క్షీణిస్తూ ఉంది. మరి ఈరోజు చూస్తున్నాం, మరి ప్రపంచవ్యాప్తంగా కంటికి కనబడిన ఒక సూక్ష్మ క్రిమి ఎంతో ధనము, జ్ఞానము, బలం ఉన్నప్పటికీ కూడా మరి లక్షల సంఖ్యల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం ఏంటంటే ఆ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించకపోవడము, అర్థం చేసుకోకపోవడము, అందులో ఉన్నటువంటి ఆ నియమాలు, ఆజ్ఞల్ని, ఆ కట్టడాల్ని మనము అనుసరించకపోవడం వలన పరిస్థితి మరి చేయి దాటిపోతూ ఉంది. దేవుడు మనము ఈ భూమి మీద సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా సహజీవనం కొనసాగిస్తూ దేవునికి మహిమకరంగా బ్రతకాలనేది ఆయన ఉద్దేశం. కానీ మనము రోగగ్రస్తులుగా ఉండి, పేదరికంలో ఉండి, భయంతో, ఆందోళనతో ఉండి, దుఃఖంతో ఉండి ప్రాణాలు కోల్పోవడము అనేది దేవుని ఉద్దేశంలో లేదు. ఆయనను మనము ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా వెంబడించాలనో, మనుషుల్ని మనము ఎలా ప్రేమించాలనో, వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, అనేక విషయాల్ని దేవుడు ధర్మశాస్త్రంలో బోధించినాడు. ఆహార విషయంలో, గృహాల నిర్మాణం విషయంలో, పరిపాలన విషయంలో, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకునే విషయంలో, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే విషయంలో అనేక విషయాలు ధర్మశాస్త్రంలో మరి రాయించి ఉంచాడు. ఈ రోజున వాస్తవమైనటువంటి భక్తి లేదు, ఆ భక్తిలో మరి దేవుడు లేడు. నిజమైన దేవుణ్ణి మనము ఎప్పుడో మర్చిపోయాం, కల్పితాల వైపుకు మనం వెళ్ళిపోతా ఉన్నాం. మరి దేవుడు నిజం. ఈ భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు తను నోటి మాట ద్వారా మనకు అందించిన ధర్మశాస్త్రాన్ని మనం చదవలేక, అర్థం చేసుకోలేక, అన్వయించుకోలేక అనేకమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నాం. 40వ అధ్యాయము, కీర్తన 40వ అధ్యాయము 8వ వచనంలోనికి వచ్చినట్లయితే, 8వ వచనంలో, నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది. నీ చిత్తము నెరవేర్చుట చాలామంది వాడుక భాషగా వాడతారు.
ఆ, ప్రభు చిత్తమైతే ప్రభు చిత్తమైతే ప్రభు చిత్తమైతే. ప్రియ దేవుని సంగమ, దేవుని చిత్తము అంటే దేవుడు నా గురించి, నీ గురించి, సర్వ ప్రపంచం గురించి ఏమనుకుంటున్నాడు మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? వాక్యాన్ని నిత్యము ధ్యానించినప్పుడు. ధర్మశాస్త్రంలోనే మన పట్ల దేవుని యొక్క మనసు ఉంది, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఈ ప్రపంచమును దేవుడు నోటి మాట ద్వారా కలిగజేశాడు. నిన్ను నన్ను మనల్ని ఆయన సృష్టించాడు. ఈ ప్రపంచం పట్ల, నా పట్ల, నీ పట్ల ఆయనకు గొప్ప ఆలోచనలు, గొప్ప తలంపులు ఉన్నాయి. అవి మనకి ఎప్పుడు అర్థమవుతాయి? ఎవరు చెప్తారు? వాక్యం దగ్గరికి రావాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. మానవుడిని ఎందుకు పుట్టించాడు? మానవుడు ఎందుకు బ్రతుకుతా ఉన్నాడు? ఎవరి ద్వారా బ్రతుకుతా ఉన్నాడు? బ్రతికించేవారెవరు? ఈ విషయాలన్నీ మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అర్థమవుతాయి. మరి ఇక్కడ కీర్తనకారుడు మనం గమనించినట్లయితే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఒకవేళ నువ్వు ఉద్యోగం అయితే నీ యజమానుడు నీకు పని అప్పగిస్తే సంతోషంగా చేస్తావు. ఎందుకో తెలుసా? మంచి జీతం వస్తుందని. నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి విషయాల్ని నువ్వు తెలుసుకొని చేస్తున్నప్పుడు మన హృదయంలో సంతోషం వస్తుంది. ఆయన నీ పట్ల, నా పట్ల ఏమనుకుంటున్నాడో మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆయన చిత్తాన్ని మనము విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, ఆ యొక్క పనిని జరిగిస్తున్నప్పుడు మన హృదయంలో సంతోషం అనేది ఉంటుంది. అదే సమయంలో మనం గమనించినట్లయితే, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది. తన హృదయంలో మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు, కట్టడలన్నీ కూడా ఉన్నాయి అంటున్నాడు. ఈరోజు క్రీస్తు యేసును కలిగినటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఏమున్నాయి? ఇతరుల మీద సాడీలు ఉన్నాయి, మత్సరం ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది. నిజంగా దేవుని మాటలు మన హృదయంలో ఉన్నాయా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఒక సూక్ష్మ క్రిమి, ఒక తెగులు అనేకుల ప్రాణాలని మరి బలి చేసుకుంటున్నటువంటి సమాచారం, ఆ యొక్క వార్తలు మనము చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. కానీ నిన్ను నన్ను ప్రేమించి మనము సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి మాటలు మన హృదయంలో ఉన్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. ఇర్మియా ప్రవక్త 31వ అధ్యాయము 33వ వచనంలో ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. 31వ అధ్యాయము 33వ వచనం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు అనంటే, ఆయన యొక్క ధర్మ విధిని హృదయంలో రాసే వరకు పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మోషేకు దేవుడు ఇచ్చాడు ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను నిత్యము ధ్యానం చేస్తూ వాటిని అనుసరించి నడిచినట్లయితే ఐగుప్తులో ఉన్నటువంటి ఏ తెగులు నీకు రాని అని చెప్పాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు కాలక్రమేణా ఇతర సంస్కృతులకు అలవాటు పడ్డారు. ధర్మశాస్త్రాన్ని చదివారు, నేర్చుకున్నారు, కానీ అమలు పరచడంలో విఫలులయ్యారు. ఇంకా బోధించే శాస్త్రులు, యాజకులను పక్కకు పెట్టేశారు. అందుకని తిరిగి మరలా జనాలను పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటుండంటే,
ఇప్పుడు రాతి పలకల మీద రాసినవి వ్రాతప్రతులు కాదు, నా వాక్కును, నా ధర్మశాస్త్రాన్ని నీ హృదయంలోనే నేను రాస్తాను అంటున్నాడు. అంటే ఇంకా కూడా నా మాటలు వినాలి, చెయ్యాలి. నేను నిన్ను సంతోషంగా ఉంచుతాను. నీవు మార్గం తప్పకుండా ఈ యొక్క ఉపద్రవం, ఈ తెగులు, ఈ ఆర్థిక ఇబ్బంది, ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటిలో నుంచి కూడా కాపాడబడడానికి నా ఆజ్ఞలు, నా కట్టడలు మీకు ఉపయోగపడతాయి. అందుకని ఇప్పుడు నేనేం చేస్తానంటే నీ హృదయం మీద రాస్తాను. దేవుడు రాతి పలకం మీద నుండి నీ హృదయం అనే పలకం మీద తన యొక్క ఆజ్ఞలను రాయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ వాటి ప్రకారం జీవిస్తూ సంతోషంగా ఆనందంగా గడపాలనేది సర్వశక్తిమంతుడైన దేవుని ఉద్దేశం. ఆయన మన పట్ల ఎంత గొప్పగా ఉన్నాడు. మోషేకు రాతి పలకలను తెమ్మన్నాడు. ఇప్పుడైతే నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయంలో ఆయన యొక్క ఆజ్ఞలు, కట్టడలు రాస్తానని ప్రభు చెప్తా వచ్చినాడు. మరి ఆ కార్యాన్ని ఆయన చేసి ముగించినాడు. ప్రియ దేవుని సంఘం, రోమపత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు, మనం ఇక్కడ గమనించినట్టయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్ర సారము. మరొక వచనాన్ని మనం గమనించినట్లయితే 7:22లో, రోమపత్రిక 7:22లో, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను అని అంటాడు. అంతరంగ పురుషుని బట్టి దేవుడు ధర్మశాస్త్రం యొక్క సారాన్ని మన హృదయంలో రాశాడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని విశ్వసించినామో, ఆ ధర్మశాస్త్రము మన హృదయంలోనికి ప్రవేశపెట్టబడింది. ఎందుకంటే ధర్మశాస్త్రము ప్రకారం పాపం అంటే ఏంటో తెలుస్తుంది. పాపం వలన వచ్చేటటువంటి ఆ యొక్క జీతము మరి యేసుక్రీస్తు శిలువ మీద మనందరి కొరకు తన శరీరంలో పూర్తి చేసినాడు. కనుక ఇప్పుడు ధర్మశాస్త్ర సారం ఏంటంటే పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ కల్వరి శిలువలో పూర్తి చేసినాడు. ఆయన మరణం ద్వారా మనము పాపం నుంచి విడుదల పొందినాం. ధర్మశాస్త్ర సారం ఏంటంటే నిన్ను వల్ల నీవు పొరుగు వారిని ప్రేమించుము, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ దేహంతో నీ దేవుడైన యెహోవాను సేవించు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు ఆ కల్వరి శిలువలో మరణించాడు. మరి తండ్రి చిత్తాన్ని ఆయన పూర్తిగా తెలుసుకొని ఆయన రిక్తుడుగా, దాసుడుగా దైవత్వాన్ని విడిచి లోకానికి వచ్చినాడు. తండ్రి చిత్తాన్ని చేశాడు, సాటి మానవుని పట్ల తన ప్రేమను వెల్లడి చేసినాడు. ప్రియ దేవుని సంగమా, నేను దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యేసయ్య మన పట్ల చూపించిన ప్రేమ ఇతరుల పట్ల కూడా మనం చూపించాలి. ఈ యొక్క సమయమందు ఆ దేవుడు తన ధర్మశాస్త్ర సారాన్ని మన హృదయంలో ఉంచినాడు. ఎలాగో అంటే క్రీస్తుని విశ్వసించడం ద్వారా కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీయులు 3:3లోకి వచ్చినట్లయితే 2 కొరింథీయులు 3:3 మనం గమనిద్దాం. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనంలో, రాతి పలకం మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకం మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేట పరచబడుచున్నారు. ఇప్పుడు క్రీస్తు పత్రిక, నీకు నాకు ఈ యొక్క బైబిల్ అనుగ్రహించబడింది. ఇశ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా రాతి పలకలు అనుగ్రహించబడ్డాయి.
ఇప్పుడున్నటువంటి సమాజానికి ధర్మశాస్త్రం ఎవరయ్యా అంటే క్రీస్తును విశ్వసించినటువంటి నీవు నేనే. నీ మాటలు నా మాటలే, నీ ప్రవర్తన నా ప్రవర్తనే, నీవు క్రీస్తును ఆరాధించే విధానం, నమ్మే విధానం, ఆయనను ప్రకటించే విధానం, వెంబడించే విధానం. ఇప్పుడు ప్రతి ఒక్కరు బైబిల్ కొనుక్కొని క్రీస్తును అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. నీ విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, నీ అభివృద్ధి, నీ వ్యక్తిగత సాక్ష్యం, సంఘం యొక్క సాక్ష్యం, నీవు ప్రకటించే సువార్త, నీవు కష్టాల్లో ఉన్న ప్రజలతో వ్యవహరించే ఆ జీవన శైలి యేసుక్రీస్తుని ఇతరులు నమ్మడానికి, వెంబడించడానికి అవకాశం ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే క్రీస్తు పత్రికలు మీరే కాదా. కాబట్టి నీ హృదయంలో యేసుక్రీస్తు యొక్క బోధలు ఉండాలి, మాటలో ఉండాలి, జీవితంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. ఆ ధర్మశాస్త్రం యొక్క సారము యేసుక్రీస్తును విశ్వసించిన అందరి హృదయంలో ధర్మశాస్త్రం యొక్క సారము దేవుణ్ణి ప్రేమించటం, సాటి మనిషిని ప్రేమించటం. దేవుడు మన హృదయాల్లో ఆయన ధర్మశాస్త్రాన్ని రాసినాడు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తామో సంతోషం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది, ఆయన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చబడుతుంది. చివరిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. దయచేసి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి హృదయంలో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిలో రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును. ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే మనం ఆయన ప్రజలము, ఆయన మన దేవుడుగా ఉండడం కొరకు మన హృదయంలో ఆయన న్యాయ విధులు రాశాడు. ఎలాగని మీరు అడగచ్చు. క్రీస్తుని ఎప్పుడైతే నీ సొంత రక్షకుడుగా నీ హృదయంలోనికి పిలుచుకున్నావో దేవుని యొక్క నిబంధన మన హృదయంలోనికి వచ్చింది. యేసుక్రీస్తు మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నీ ప్రాణాత్మ దేహములను వాడుకుంటాడు. మాట, క్రియ, తలంపు ప్రతిదీ యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఎలాంటి దయను, కనికరాన్ని అవసరతలో ఉన్న వారికి చూపించినాడో క్రీస్తులో విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా సమాజంలో ఆయన లాంటి జీవనాన్ని కొనసాగిస్తారు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు యేసుక్రీస్తు నిజమైన పత్రిక నీవే, నీ కుటుంబమే, నీ సంఘమే. మరి క్రీస్తుని విశ్వసించి భయంతో, దిగులుతో, అపనమ్మికతో ఉంటున్నావా? ఈరోజు సమాజానికి కావాల్సింది ఈ కోవిడ్-19లో యేసయ్య నన్ను కరుణిస్తాడు, స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడనే ఒక నిబ్బరము అనేది కలగాలి. ఎప్పుడు నీవు ఈ యొక్క కోవిడ్-19 నుండి జయం పొందినప్పుడు, వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, క్రీస్తు మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని, ఆ ఆరోగ్యాన్ని, ఆ ఆనందాన్ని, ఆ ఐశ్వర్యాన్ని ప్రజలు చూసినప్పుడు యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన కాపరి, ఆయన మనలను ఈ యొక్క తెగులు నుంచి రక్షిస్తాడు, పాపం నుంచి రక్షిస్తాడు, నిత్య జీవం ఇస్తాడని విశ్వసించి నీవు నమ్మి కొనసాగుతున్నప్పుడు ఇతరులు నీ జీవితాన్ని బట్టి క్రీస్తుని విశ్వసిస్తారు. నిజం చెప్తా ఉన్నాను, యేసు ప్రభు సజీవుడు. ఆయన మనందరి పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది. ఒకవేళ విశ్వాసమైన నీవు ఈ యొక్క పరిస్థితులలో ఈ శరీరాన్ని విడిస్తే నిత్య జీవంలో ఉంటావు. ఒకవేళ క్రీస్తు లేకపోతే నిత్య నరకంలో ఉంటావు. యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడ్డాడు. దయచేసి ప్రభు యొద్దకు రండి. ఆయన మనల్ని రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు, నిత్య జీవనాన్ని గ్రహిస్తాడు. యేసుక్రీస్తు యొక్క పత్రిక విశ్వసించిన ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి ఆలోచించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడమైనటువంటి మా తండ్రి, ఈ యొక్క సమయం మందు మా ప్రభా ఇశ్రాయేల్ ప్రజలను ఆ యొక్క వాగ్దాన దేశానికి నడిపిస్తూ అక్కడ మీ హృదయంలో ఉన్నటువంటి ఆజ్ఞల్ని కట్టడల్ని అనుగ్రహించినారు. కాలక్రమేణా మా ప్రభా మా హృదయం అనేటటువంటి పలకనే మా ప్రభా మీ యొక్క వాక్కుల్ని రాయటానికి ఉపయోగించుకొని మమ్మల్ని నీకు సమీపస్తులుగా తీసుకొని రావటానికి సంతోషంగా, ఆనందంగా, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యంలో ఉండడానికి, యేసుక్రీస్తుకు మేము పత్రికలుగా ఉండడానికి మమ్మల్ని మీరు ఎన్నుకున్న నీ ప్రేమ, దయా, కనికరం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మీరు మా హృదయంలో ఉన్నప్పుడు, మీ మాటలు మా హృదయంలో ఉన్నప్పుడు, కుటుంబంలో, సమాజంలో తండ్రి మీకు మేము ప్రీతికరమైన వారంగా జీవిస్తాం. ఎదుగో మా తండ్రి మరి రాతి పలుకలు, మా తండ్రి మరి చేతి వ్రాతలు మా ప్రభా కాకుండా మా మనస్సాక్షిలో, మా హృదయంలో నీ మాటలు ఉంచినందుకు నీకు వందనాలు. విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్ముడు మాలో ఉంటూ క్రీస్తు యేసు యొక్క జీవన విధానాన్ని నిత్యము మాకు జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తులాగా ఈ లోకంలో జీవించడానికి మీరు మమ్మల్ని వెతికి రక్షించుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ యొక్క వాక్యానుసారమైన జీవితము మమ్మల్ని సంతోషంగాను, ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, అనిత్యరాజ్యానికి వారసులుగాను సిద్ధపరుస్తుంది. ఇలాగున మమ్మల్ని ప్రేమించి నీ చిత్తమంతా కూడా ఈ యొక్క వాక్యము మా హృదయంలో మా ప్రభా మరి రాసి మమ్మల్ని నీకు ఇష్టలుగా జీవించడానికి క్రీస్తు యొక్క రక్తంతో విమోచించినందుకు నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం వింటున్న వారందరూ కూడా నీ వాక్యము ప్రకారం జీవిస్తూ ఈ ప్రస్తుత పరిస్థితులలో మీ కరుణను, మీ దయను, మీ స్వస్థతను, మీ సంరక్షణను, పోషణను కోరుకుంటూ యేసుక్రీస్తు యొక్క పత్రికలుగా ఇతరులకు మాదిరికరంగా, మీకు మహిమకరంగా జీవించడానికి నీ కృప అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ప్రభువా, ప్రతి హృదయంలో నీ వాక్కు ఉన్నట్లయితే తండ్రి మరి తొలగిపోకుండా సంతోషంగా నీ చిత్తాన్ని నెరవేరుస్తారు. మరి అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మా తండ్రి భయము నుంచి, ఆందోళన నుంచి, తండ్రి దీర్ఘకాల వ్యాధుల నుంచి, తెగుల నుంచి యేసు ప్రభువా ప్రతి ఒక్కరిని సంరక్షించి స్వస్థపరిచి పోషించమని ప్రార్థిస్తున్నాం. ఎదుగో ప్రభా, నీ ఆజ్ఞల్ని, నీ కట్టడల్ని మేము అనుసరించినప్పుడు ఏ తెగులు నీ గుడారము నేను సమీపించనీయనని సెలవిచ్చినావు. మరణం తప్పించుట యెహోవా వశం, దేశమును స్వస్థపరుస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారివి యేసయ్యా. ఈ యొక్క వాక్యం వింటున్న వారందరినీ నీ రక్తంతో పవిత్రపరిచి మీరు పొందిన దెబ్బలలో ఉన్న స్వస్థత అనుగ్రహించి నీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చండి. మా దేశమును, రాష్ట్రమును ప్రభా, మేమున్నటువంటి పట్టణాలను, మా కుటుంబాలను మీ కృపగల హస్తములకు అప్పగించుకొనొచ్చు. ప్రతి హృదయంలో నీ వాక్కును మా ప్రభా మీరు అనుగ్రహించినారు. ఆ వాక్కు ద్వారా వ్యక్తిగతంగా, సమాజంగా తండ్రి మీకు మహిమకరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించుటకు నీ కృప, నీ దయ ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని మా ప్రభా నీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చి ప్రతి గృహము చుట్టూ, ప్రతి ఒక్కరి చుట్టూ నీ దూతల కాపుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న వారందరూ ఆదరించబడాలి, స్వస్థపరచబడాలి. యేసు ప్రభువా, మీలో ఉన్న రక్షణ, నిత్య జీవము పొందుకున్నట్లు నీ కృపకు అప్పగించుకుంటూ ఇమ్మానుయేల్ ఎవెంజెలికల్ సంఘ పరిచర్యలను నీ రాజ్యం వచ్చే వరకు మా ప్రభువా కొనసాగింప చేయమని, మా దేశమునకు, రాష్ట్రమునకు, మేమున్న పట్టణమునకు నీ గొప్ప ఆశీర్వాదాలు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు, కృపా, సమాధానాలు తమ హృదయమును దేవుని వాక్యానికి ఇచ్చి వాక్యానుసారంగా క్రీస్తు యొక్క పత్రికలుగా జీవించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి, ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడై నడిపించును గాక, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పునరుత్థానుడు, విశ్వసించిన అందరి హృదయంలో ఉంటాడు. ఆయనతో నడుస్తాం, ఆయన కొరకు జీవిస్తాం. ఆయన మనలను నిత్యము కనికరించి స్వస్థపరిచి కాపాడుతాడు.